గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. థ్యాంక్ యూ. మీరిద్దరూ చేసిన సహాయం మర్చిపోలేను. అంకుల్, మావయ్య మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నాడేంటి? అయ్యా ధర్మం. రే పిఠాపురం, ఎవరో ముష్టి వాళ్ళు వచ్చేట్టుగా ఉంది, వెళ్ళి 10 రూపాయలు వేసిరా. కాగితాలు దానం కాదు బాబు, జీవితాన్ని దానం చేయమని అడగడానికి వచ్చాను. ఎవరి జీవితం? నా జీవితం. మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఏమిటి బ్రదర్, సిస్టర్ ని వెంటేసుకొచ్చా? అడ్రస్ తెలియని సిస్టర్స్ బావగారికి అతుక్కుపోతుంటే ఊడగొడదామని వచ్చాను. ఎందుకు చేస్తున్నారు ఇలా? ఏం చేశాను? సంస్కారవంతులయ్యారని నమ్మి మిమ్మల్ని చేసుకోవడానికి ఇష్టపడ్డాను. నేనేం సంస్కారం మర్చిపోలేదే. పాత పరిచయం ఉన్న అమ్మాయి, కొత్తగా నా జీవితంలోకి వచ్చిన అమ్మాయి. స్విమ్మింగ్ పూల్కి వెళదామంటే అలాగే అన్నాను. ఈత కొడదామంటే ఓకే అన్నాను. బీచ్ లో రౌండ్ వేద్దామంటే షూర్ అన్నాను. ఇంతలోనే నా శీలాన్ని తిమింగనం మింగేసిందా? ఒకరు తిరిగినా తిట్టినా పడుండే క్యారెక్టర్ కాదు అది. లగ్న పత్రిక రాస్తున్నాం కదా, తలంచుకుని పెళ్లి పెట్టెల మీద కూర్చుంటుందని అనుకుంటున్నారేమో. మళ్ళీ వాళ్ళతో కనిపిస్తే రాసుకున్న లగ్న పత్రిక మన పెళ్లి కోసం వెలిగించిన అగ్నిహోత్రంలో పారేస్తాను. మా జూనియర్ వల్ల వేసుకున్నావా? నీ సంగతి తేలుస్తానే. నిజంగా మంచివేనా తల్లి? అయ్యో అయ్యో ఈ కోళ్ళు అయ్యో అయ్యో అబ్బా అయ్యా అయ్యా అయ్యో అయ్యో ఇదేంటయ్యా, కాళ్ళు రావట్లేదు. నేను ఎలా తప్పించుకోవాలి బాబోయ్? మూర్ఖుడా, మేము భుజించినప్పుడు మానవులు చూడరాదు, చూసి నన్ను అర్ధాకలికి గురి చేసివి. నీకు కూడా ఇదే స్థితి కలుగుగాక. తినకుండగానే తినినట్లు, తాగకుండగానే తాగినట్లు అనుభూతి కలుగుగాక. ఇదే నా శాపం. అదేంటి అలా తింటున్నావు? ఇదేం టిఫిన్ తల్లి? ఇడ్లీలో ఉప్పు తక్కువైంది, పెసరట్లో ఉప్పు ఎక్కువైంది, అందుకని 2 కలిపి తింటున్నా. రాబావరా, కూర్చో తిను. పిఠాపురం, నీకు ఇష్టమైన పెసరట్టు ఉప్మా లాగించు. పిఠాపురం, కడుపు నిండా తోసేయి. ఏమైందిరా? ఏమైంది పిఠాపురం? అందరూ అల్పాహారము తినుచున్నారు, నువ్వు అనుమానము తినుచున్నావు. తిను. కడుపు నిండిపోయింది. ఏమిట్రా, ఏమైంది? ఏమైంది పిఠాపురం? అమ్మాయి రాక్షసి. ఏం మాట్లాడుతున్నావు? నిజమే జూనియర్, అమ్మాయి రాక్షసి. ఏంటి జూనియర్, టపా టపా టపామని అలా పీకావు? నేనెక్కడ కొట్టాను రా? వామ్మో, కొట్టకుండానే కొట్టినట్టు, తినకుండానే తిన్నట్టు, తాగకుండానే తాగినట్టు కనపడుతుంది ఏందయ్యా? ఏమైందా? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? అరే, కొత్త వాళ్ళని చూసినట్టు చూస్తావేంద్రా? పిచ్చయ్య, ఇది దెయ్యం పెట్టినట్టుగా ఉంది. భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళు.
పిఠాపురం ఇలా చేస్తే రెండు పిచ్చాపురం అనుకుంటారు. నువ్వు ధైర్యంగా ఉండు. ఇది తిను తిను. ఆ? పిఠాపురం ఎందుకు పిచ్చి చూపులు చూస్తున్నావు? సాయిత్తు కట్టించా కదా, ఇక భూత ప్రేత పిశాచములు నీకు కనబడవు. ఇది తిను. వామ్మో ఇదేంటిది? నాటకాల్లో ఎముడు చిత్రగుప్త టైంలో ఉన్నారు. అమ్మో ఈ సంగతి వీడికి చెప్తే ఏమైంది పిచ్చి పిఠాపురం? ఏమీ లేదు. భూలోకమున కాలు మోపగానే మాకు వింత అనుభూతి కలుగుతున్నదేమి? భూలోకము సర్వసుఖములకు నిలయము స్వామి. ఇక్కడ పొగ త్రాగవచ్చును, మధువు త్రాగవచ్చును, మగువల విషయంలో కూడా ఆ? స్వేచ్ఛ ఉన్నది. అందులకే ఇచ్చట పుట్టిన మానవులు చచ్చుటకు ఏడ్చెదరు. వచ్చేదెవరు బాబు? ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళై ఉంటారు. ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ లోనే వెళ్తూ ఉంటారు. ఓహో నమస్కారం అండి. మానవులు బహు సంస్కారవంతులు. అయ్యా నాదో డౌట్. అట్నుంచి రైలు రాలేదు, ఇట్నుంచి ఆటో రాలేదు, సడన్ గా ఎలా వచ్చారండి? పాతాళము నుండి వచ్చిన పాతాళం నుండా? మ్. ఒరే నీకు దండం పెడతానరా, ఇది నిజమా నేనేమైనా కలగట్టనరా? వీడు నీకు ఎలా కనపడుతున్నారా? నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజు అతని అసిస్టెంట్. తప్పుతా అయ్యా మీరైనా చెప్పండి బాబు, మీరెవరు? ప్రభు ఈ నరుని అనుమానము తీర్చుడు. మ్. మానవ ఆ. అటు రమ్ము, డింగ్ 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 డింగ్. పృష్ఠమును చూపము. పృష్ఠం అంటే ఏంటండి? ఇది ముఖము, ఇది పృష్ఠము. ఇదిగో పృష్ఠము. సాహో యమధర్మరాజు గదకి సాహో. ఏమి మానవ, నీ అనుమానము తీరినదా? మరొకటి మందు. వద్దయ్యా వద్దయ్యా, ఇప్పటికే ఎన్ను పూత కదిలిపోయింది నాయనా. దాహం దాహం దాహేస్తుంది. అవును, మాకు నువ్వు దాహము వేయుచున్నదే. ప్రభువుల వారికి దాహము వేయుచున్నది. మానవ, మా లోకమున అమృతము మాదిరిగా ఈ లోకమున మధుర జలము ఏదైనా లభించునా? ఓ ఓ లభించును. అదిగో అమృత వయస్సు. బుస బుస పొంగుతున్నదే, ఇది ఏమి? దీనిని సోడా అందు అమృతములో కలుపుకొని త్రాగవలయను. ఆ, అమృతమును కల్తీ చేయుటయా? మేము యథాతథముగా తాగెదము. అట్లు త్రాగినతో మీరు బజ్జుందురు. నా దాహం తీరుస్తానని చెప్పి మీరు తాగుతారండి అయ్యా, నా పరిస్థితి పట్టించుకోరండి. చింతించక మానవ, కొంచెము తీర్థము పోషదను త్రాగము. పోయి ఆ. చాలే. అది ఏమి త్రాగకుండానే తేల్చుతున్నావు? నా బతుక టైపులు అయిపోయింది బాబు. పృష్ఠముపై మరొకటి మందువా? వద్దు. అబ్బే ఫాల్తూ బేయిజ్జత్ కదే, దుకాణం మొత్తం దాగినరా. పైసలు అడిగితే పద్యం చదువుతారేమో. ఇగో బిల్లు. ఇదేనండి ఏమది? బిల్లు. అనగానేమి? అమృతము భూలోకమునందు ఉచితముగా లభించదు, డబ్బులు చెల్లించవలయను. డబ్బులు డబ్బులు జబ్బులు మా దగ్గర ఎందుకుంటాయి? కావాలంటే ఈ అంగుళీకమును తీసుకొనము. ఆ రోజు మా మావయ్యని ఆశీర్వదించమంటే అక్షింతలు నీళ్ళకేసి కొట్టావు. చూడు మా మావయ్య నీ కొడుకుని కాపాడడం కోసం ఎంత కష్టపడుతున్నాడో.
కాదమ్మా, నీకేం కాదు. కన్నీళ్లు పెట్టుకున్నది నా కోసం కాదు బాబు, పాప. మావయ్య 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 డాక్టర్, సింధు 2 కళ్ళల్లోనూ గాజు ముక్కలు గుచ్చుకున్నాయి, కంటి చూపు పోయింది. ఎవరైనా నేత్రదానం చేసిన మనిషి చనిపోతే ఆ కళ్ళు మీ పాపకు అమర్చొచ్చు. 48 గంటల్లోగా ఈ ఆపరేషన్ జరగకపోతే మీ పాప శాశ్వతంగా అంధురాలవుతుంది. ఎలాగైనా సరే ప్రయత్నించండి. అరే గిదేంది నాయన, గా శివాజీ గారిని బెడ్ మీద వండ పెడతా, నువ్వు బెడ్ మీద వండుకున్నావు. డాక్టర్ సాబ్, ఇంతకీ మా పెద్దానికి పచ్చవాతం వచ్చినట్ట రానట్ట? పూర్తిగా వచ్చినట్టు కాదు, అలా అని రానట్టు కాదు. ఏదన్నా బ్యాడ్ న్యూస్ ఉంటే మాత్రం ఫుల్ గా వచ్చేస్తుంది. అంటే నేను ఇప్పుడు మీకు బ్యాడ్ న్యూస్ చెప్పకూడదు అన్నమాట. అదేనండి, కోర్టులో లాయర్ గారు మీ కత్తి తీసుకున్నప్పుడు. అరే ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఏం చెప్తావా? గాడు బతికుండని చెప్పిన గదే పెద్ద బ్యాడ్ న్యూస్. బయట పో. ఎందుకత్తయ్య ఏడుస్తున్నావు? ఈ కళ్ళతో మీ ఇద్దరు పెళ్లి చూసే భాగ్యం లేనందుకు నేనేడవాలి. రోజు పూజలు చేసేదాన్ని, ఎందుకత్తా ఇలా జరిగింది? మా మావయ్య మారాడని నిన్ను పెళ్లి కొప్పించాను, తను మారలేదు, అందుకనే కదత్తా ఇలా జరిగింది. నర్సమ్మ, నా కళ్ళు ఆ పాపకు పనికొస్తాయా? పనికొచ్చినా నీ కళ్ళెలా పెడతారమ్మా? చనిపోయిన వాళ్ళ కళ్ళు మాత్రమే తీసి పెడతారు. ప్లీజ్ డాక్టర్, ఈ ఐ బ్యాంక్ లో కళ్ళు దొరకలేదు, నా సింధు కళ్ళు తెప్పించండి. 8 లక్షలైనా సరే ఇస్తాను. సారీ, ఇప్పుడు కావాల్సింది డబ్బు కాదు, కళ్ళు. కావాలంటే నేను ఎప్పుడు ఇస్తాను. నా కళ్ళు తీసి సింధుకు పెట్టండి సార్. అలా చేస్తే మిమ్మల్ని నన్ను ఇద్దరిని జైలుకి వస్తాను. నా సింధు కళ్ళు రాకపోతే నేను చచ్చిపోతాను. I will die myself, డాక్టర్. వాట్ మిస్టర్ శివాజీ, యు ఆర్ ఎ లాయర్, ప్లీజ్ ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. డాక్టర్ ఐసీయూలో ఉన్న రాముల ఆత్మహత్య చేసుకుంది. మై గాడ్. కళ్ళు దానం చేస్తాను డిక్లరేషన్ ఫామ్ ఇమ్మంటే ఇచ్చాను డాక్టర్ గారు. నేను తిరిగి వచ్చేసరికి ఈ లెటర్ ఉంది. లాయర్ బాబు, ఈ పేదరాలికి సాయం చెయ్యాలని నువ్వు ప్రాణాలకు తెగించబట్టే నీ మేనకోడలు చూపు పోగొట్టుకుంది. మా కుటుంబం కోసం ఆ పసిబిడ్డ గుడ్డిదయిందయ్యా. అందుకే నా కళ్ళు దానం చేసి వెళ్ళిపోతున్నాను. నా కొడుకును నువ్వు విడుదల చేయించడం నేను చూడలేకపోయినా నా కళ్ళు చూస్తాయి. సింధమ్మ చూస్తే నేను చూసినట్టేగా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.